నిన్న చూస్తాం. నిన్న పాత బస్తీలో లేదా ఈ రాష్ట్ర ప్రభుత్వం చూసి తెలంగాణ సమాజం అంతా నవ్వుకుంటున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్ ఇక్కడ అక్రమంగా నిర్మాణాలలో రోడ్ల మీద ట్రాఫిక్ ఇబ్బంది కలిగించే విధంగా ఉన్నటువంటి నిర్మాణాలను తొలగించడానికి కార్పొరేషన్ అధికారులు వస్తే, పోలీస్ బందోబస్తు వస్తే వాళ్ళ కూల్చేసే సమయంలో పోలీస్ అధికారుల మీద కార్పొరేషన్ సిబ్బంది మీద దాడి చేశారు. ఎంఏ పార్టీ వాళ్ళు, సాక్షాత్ ఎమ్మెల్సీ కూడా దాడి చేస్తే కనీసం ఏ ఒక్క వ్యక్తిని కనీసం ఆపే ప్రయత్నం చేయలే. ఇలా అక్కడ గోరక్షను గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేయాలని చెప్పి గోవులను వధించడానికి ప్రయత్నం చేస్తుంటే అక్కడ ఆ గోవులను పోలీసులు పట్టించే ప్రయత్నం చేస్తే మా వాళ్ళు మాత్రం నాన్ అవైలబుల్ కేసు పెట్టి లోపడేస్తారు. వాళ్ళు పోలీసులను దాడులు చేయలే. గోవులను రక్షించడానికి ప్రయత్నం చేస్తే నాన్ అవైలబుల్ కేసు పెట్టి జైలు చేస్తున్నారు. ఇక్కడ ఓల్డ్ సిటీలో కార్పొరేషన్ అధికారుల మీద పోలీసుల మీద దాడులు చేస్తే కూడా చర్యలు తీసుకున్న పాపన పోలే. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి చేతకాంతనం. ఎంఐఎం పార్టీకి ఓవైసీ కుటుంబానికి రాష్ట్ర ముఖ్యమంత్రి దాసోహం అయిపోయాడు. ముఖ్యమంత్రి కావాల్సింది ముఖ్యమంత్రి పీఠం, అధికారం. హోంమంత్రి నువ్వే. పోలీసుల మీద దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో దేశం మొత్తం చక్కెర కొడుతుంది. మా రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుసో తెలియదు. ఏం చర్యలు ఇక పెడతారవచ్చు. ఇవాళ వచ్చిపోయినా కదా, ఏదో సింపుల్ పిండి కేసు పెట్టి అరెస్ట్ చేసినాము, బెయిల్ వచ్చిందని చూపెట్టే ప్రయత్నం చేస్తారు. కొన్ని అక్రమ నిర్మాణాలు కూల్చేసారు. కూల్చేసినాక ఇవాళ ఏమైంది? వాళ్ళ మళ్ళా ఎంఐఎం పార్టీ నాయకులు వచ్చి జిహెచ్ఎంసీ వాళ్ళు పోలీసు వాళ్ళు కూల్చేసినటువంటి అక్కడ బాధ్యత ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేలు ఉండి మళ్ళా తిరిగి నిర్మాణాలు చేపడుతున్నారు. ఎంత చేవదచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటే, చేతగాని ముఖ్యమంత్రి, చేతగాని హోంమంత్రి బాధ్యతలు వేస్తున్న ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. నీ ప్రభుత్వ హయాంలో జిహెచ్ఎంసీ కార్పొరేషన్ అధికారులు పోలీసులు వచ్చి అక్రమాలు గురిపేస్తే నీకు ఛాలెంజ్ చేసే ముఖ్యమంత్రి నీతో ఏం కాదు, నువ్వు హోంమంత్రి నీతో ఏం కాదు, మీ వాళ్ళు వచ్చి కూలబడితే మేము బాధ్యత కట్టిస్తున్నామని చెప్పి సవాల్ చేస్తే ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి చేతులు మూసుకొని కూర్చోండి. ఇలా గదే హైడ్రాల పేదోళ్ళ ఇల్లు కూల్చేస్తే అక్కడ పేదోళ్ళు మా ఇళ్లను కూల్చకండి అంటే లాఠీచార్జ్ చేసిరాడ. హైడ్రా పేరుతో పేదోళ్ళు ఇల్లు కూల్స్తే లాఠీచార్జ్ చేసి పేదోళ్ళ మీద నాన్ అవైలబుల్ కేసులు పెట్టిర్రు. మహిళలను చూడకుండా పొట్టుబడి కొట్టిరు పోలీసులు. ఈ ఓల్డ్ సిటీలో పోలీసుల మీద దాడులు చేస్తే ఆధారాలుంటే, కార్పొరేషన్ సిబ్బంది దాడులు చేస్తే ఆధారాలుంటే కనీసం లాఠీ లేపే దమ్ము లేని పోలీసు అధికారులు కొంతమందికి ఉన్నారు. ఇవాళ పోలీసు అధికారుల సంఘం ఏమైంది? పోలీసుల దాడులు చేస్తే కూడా లాఠీచార్జ్ చేసే దమ్ము లేకుంటే ఎందుకు ఈ పోలీస్ వ్యవస్థ? ఓల్డ్ సిటీ ఇచ్చిపెట్టిండా చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎంఐఎం పార్టీలకు అప్పయిపోయింది. అదనే నేను ఓల్డ్ సిటీలో ఏం చేయ, డ్రగ్స్ దందా చేసినా కూడా హిందూ అమ్మాయిని లోపరుచుకునే ప్రయత్నం చేసినా కూడా అక్రమ కట్టడాలను నిర్మూలించే ప్రయత్నం చేస్తే మా పోలీసులను కొట్టినా కూడా మేము ఏం చేయ, ఎంఐ వాళ్ళకు దారాదత్తం చేస్తామని చెప్పు. చాలా ఓల్డ్ సిటీలో మా దమ్మ చూపడతాం, పోలీసులను రక్షించుకుంటాం, కార్పొరేషన్ రక్షించుకుంటాం. గింత దౌర్భాగ్యం రాష్ట్ర ముఖ్యమంత్రి చేతకాంతనం. పోలీసులు కొడితే నువ్వు ఒప్పుకుంటావా? దేవాలయం మీద దాడులే, లవ్ జిహాద్ జరగబట్టే హిందూ అమైన డ్రగ్స్ పేరుతో వేధిస్తున్నారు, గోవులను వధిస్తున్నారు. నిన్న కూకట్పల్లిలో లవ్ జిహాద్ పేరుతోని నవాబ్ అని పేరున్నది, నవాజ్ అంటాడు. హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇలా గ్యాంగ్ రేప్ చేసే ప్రయత్నం చేస్తే ఏమైంది పోలీస్ వ్యవస్థ? ఏమైంది ప్రభుత్వం? ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? హిందూ అమ్మాయిలు ఓనిగా, హిందువులకు రక్షణ వద్దిగా, వాళ్ళ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ వాళ్ళే వాళ్ళ ఓట్లు మీకు మా అద్దిగా, మళ్ళీ బయటకు వచ్చి నేను దేవాలయం కట్టు కాదు,
హిందూ సమాజం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రమాదంలో ఉంది. దాన్ని కాపాడు ఫస్ట్, దాని గురించి మాట్లాడు. బాసర పోయట ఆదిలాబాద్ నట వేల కోట్ల రూపాయలతోనే అభివృద్ధి చేస్తాడు. ఈ పాత బస్తీని అభివృద్ధి చేయకుండా ఉండేది. నువ్వు ఉండే భాగ్యనగరాన్ని అభివృద్ధి చేస్తలేవు, ఒక్క పైసా ఇస్తలేవు. కేంద్ర ప్రభుత్వ నిధులు తప్ప ఒక్క పైసానని హైదరాబాద్కి ఇచ్చినావా? ఇక్కడ ఏడోడట అక్కడ చేస్తాడు, ఆదిలాబాద్ చేస్తాడట. ఇది పెద్ద జోక్. ఇది అభివృద్ధికి వ్యతిరేకంగా ఆదిలాబాద్ అన్ని అయ్యి, కానీ నువ్వున్న హైదరాబాద్ చేస్తలేవు కదా. నువ్వు ఏడ పోతాడా ఉపన్యాసాలు ఇస్తావు, ఏడ పోతే వేల కోట్లు ఇస్తాడు, ఒక్క రూపాయి ఇవ్వవు. కేంద్ర ప్రభుత్వము గ్రామ పంచాయతీ అభివృద్ధికి నిధులు ఇచ్చింది. ఏ గ్రామానికి ఇస్తావు చెప్పు? ఏం చేస్తావు నిధులు? ఏం చేస్తావు నిధులు? ఏడికి పోయినాయి? కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలి. నిన్న పోలీస్ అధికారుల మీద, కార్పొరేషన్ సిబ్బంది మీద దాడి జరిగిన విషయాన్ని ముఖ్యమంత్రి తీవ్రంగా పరిగణించాలి. లేకుంటే పాత బస్తీ మొత్తం ఆగమాయమే ప్రమాదం ఉంది. ఇక్కడ గుండాలు రెచ్చిపోయే ప్రమాదం ఉంది. ఇవాళ మీరు తొలగించినటువంటి ఆ నిర్మాణాన్ని మళ్ళా కట్టిస్తున్నారు. ఇలా హైడ్రాలో కట్టుకోవడం తప్పు, ఇక్కడ కట్టుకోవడం మాత్రం ఒప్పు. అంటే పాత బస్తీకి ఒక రూలు, వేరే బస్తీలకు ఒక రూలు. పాత బస్తీకి ఆ ముఖ్యమంత్రి స్వయం ప్రతిపత్తి కల్పించింది కావచ్చు. మీరు పాత బస్తీలో ఏమన్నా వేసుకోండి, రోడ్లు కబ్జా అయ్యండి, ప్రభుత్వ స్థలాలు కబ్జా అయ్యండి, హిందువుల ఆస్తులు దోసుకోండి, హిందూ అమ్మాయిలను లోపరుచుకోండి, డ్రగ్స్ సప్లై చేసుకోండి, దొంగదండ లంగదండ ఏంటి అని చెప్పి వాళ్ళకు అప్పయిపోయినావా? కాబట్టి ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను.